సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రధానమైనటువంటి ఉత్సవాలు 2 రోజుల పాటు జరుగుతాయి. ఆ 2 రోజులు తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనం, ఈ 2 కూడా ఈ ఉత్సవాల్లో ప్రధానమైనవి. అసలు వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా చేసుకుని వైకుంఠ ఏకాదశి ముందు 10 రోజులు, ఆ తర్వాత 10 రోజులు, వైకుంఠ ఏకాదశి కలుపుకొని మొత్తం 21 రోజులుగా జరిగేటువంటి ఉత్సవమే ఈ అధ్యయనోత్సవాలు. ఇటువంటి అధ్యయనోత్సవాల్లో భద్రాచలంలో ముఖ్యంగా తెప్పోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి సందర్భంగా తెప్పోత్సవం జరిగినా అప్పటికంటే కూడా ఈ సందర్భంగా అంటే ఈ అధ్యయనోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా జరిగేటువంటి తెప్పోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది భక్తులు ఈ తెప్పోత్సవంలో స్వామిని దర్శించి ధరిస్తూ ఉంటారు. అంతేకాక ఈ సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి తెప్ప కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారంతో, హంస అలంకారంతో అలంకరింపబడి రామచంద్రమూర్తికి ఆ ఉత్సవం ఎంతో కనుల పండుగగా జరిగేటువంటి ఉత్సవం. అటువంటి అసలు తెప్పోత్సవం ఎందుకు చేయాలి అంటే మనకు ఆత్మశాస్త్రం చెప్తున్నది, భగవంతుణ్ణి రాజోపచారములతో పూజించాలి అని. అంటే ఒక రాజుని ఏ విధంగా అయితే గౌరవిస్తారో అటువంటి గౌరవం అంతా కూడా భగవంతుని విషయంలో మనం చూపించాలి. కనుక అలా అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామికి, రామచంద్రమూర్తికి చేసేటువంటి ఉత్సవాల్లో దీన్ని తెప్పోత్సవాన్ని మనకు ప్రధానంగా ప్లవోత్సవము అని శాస్త్రంలో చెప్తారు. ప్లవం అంటే తెప్ప అని అర్థం, సంస్కృతంలో ప్లవము అంటారు. కానీ ఈ ప్లవోత్సవం అనేటువంటిది కూడా ఈ శాస్త్రంలో చెప్పారు. అన్ని చోట్లలో, చాలా చోట్లలో, ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు మొదలైనటువంటి క్షేత్రాల్లో కోనేరుల్లో ఈ ఉత్సవాన్ని చేస్తారు. మనకు నేరుగా జీవనది అయినటువంటి గోదావరి నది ప్రవహిస్తుంది కనుక ఆ గోదావరి నదిలోనే ఈ తెప్పోత్సవాన్ని చేసేటువంటి ఆచారాన్ని మనకు కొన్ని దశాబ్దాలుగా భద్రాచలంలో ఏర్పాటు చేసుకున్నారు. అంటే భద్రాచలంలో కూడా ఇంతకుముందు కోనేరు ఉండేది. అంటే కోనేట్లో కాకుండా గోదావరిలోనే చేసేటువంటి ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది జీవనది కనుక అటువంటి జీవనదిలోనే ఈ ఉత్సవాన్ని చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆచారం ఆనాడు ఏర్పడింది. ఆ ఆచారాన్ని బట్టి గోదావరి నదిలోనే ఈ తెప్పోత్సవం చాలా వైభవపేతంగా జరుగుతుంది. హంస అలంకారంలో జరుగుతుంది. అలా హంస అలంకారాన్ని ఆ తెప్పకు ఎందుకు చేయాలి అని అంటే మనకు శాస్త్రంలో చెప్తారు. హంస చాలా ఉన్నతమైనటువంటి పక్షి జాతిలో హంస చాలా గొప్పది. అంతేకాకుండా గురువుల్ని హంసలుగా పిలవడం అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే పరమహంస పరివ్రాజకులు అంటారు గురువులు అందరినీ కూడా. అంటే జ్ఞానమూర్తులైనటువంటి గురువులు హంసస్వరూపులుగా భావిస్తారు. భగవంతుడు కూడా ఒక సందర్భంలో హంసావతారాన్ని ధరించి బ్రహ్మదేవుడికి వేదాలను, వేదాంతములను ఉపదేశించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక అలాంటి హంసాలంకారంలో తెప్పను అలంకరించి ఆ తెప్ప పైన రామచంద్రమూర్తి నుంచి ఆ ఉత్సవాన్ని చేస్తారు. ఈ తెప్పోత్సవాన్ని సేవించినట్లయితే తద్వారా మనకు గొప్ప జ్ఞానం లభిస్తుంది అని మనకు ఫలశ్రుతి. అటువంటి తెప్పోత్సవం ఈ సంవత్సరం 22వ తారీఖున సాయంకాల సమయంలో జరుగుతుంది. 23 వైకుంఠ ఏకాదశి ఉత్సవం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అని కూడా ఈ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో రామచంద్రమూర్తి గరుడ వాహనాలుడై భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది వైకుంఠ ఏకాదశి నాడు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. కారణం ఏమిటంటే ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంలోనే మధుకైటభులు అనేటువంటి రాక్షసులకి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు మోక్షాన్ని ప్రసాదించారు కనుక అటువంటి ఉత్తర ద్వార దర్శనం ఆనాడు వైకుంఠ ఏకాదశి నాడు ఇంకా చేసినట్లయితే ముక్తి లభిస్తుంది అని. అటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులు కూడా 23వ తారీఖు జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని సేవించుకొని ధరించవలసింది భక్తుల్ని ఆహ్వానిస్తున్నారు. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.